ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోడీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఎన్డీఏలోని కీలక నేతలు భారత మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహ్వా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. 2014 మే 26న తొలిసారి పదవి బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్ లాల్ నెహ్రూ పదవీ కాలాన్ని అధిగమించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షంగా ఇవాళ ఎన్డీఏ నేతల సమావేశం జరిగింది. సో దీంట్లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దాదాపు పుష్కర కాలమే, అంటే 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం నిర్వహించారు. సో మొత్తంగా కూడా ఈ యొక్క సమావేశం ఏంటంటే అత్యధిక కాలం దేశంలో భారతదేశ ప్రధానిగా అత్యధిక కాలంగా ప్రధాని మోడీ రికార్డు చరిత్ర సృష్టించారు. సో ఈ నేపథ్యంలో మొత్తం ఎన్డీఏ సమావేశం సంబంధించి ఎన్డీఏలో నేతలంతా కూడా ప్రధాని మోడీకి అభినందనలు తెలిపారు. సో ఉదయం జరిగినటువంటి కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులందరూ కూడా మోడీని అభినందించారు. సో ఒక రకంగా చెప్పాలంటే సుదీర్ఘ కాలము నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు. సో అందులో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు దేశంలో గతంలో ఎప్పుడు జరిగినటువంటి అత్యధికమైనటువంటి సంచలనమైనటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను ప్రధాని మోడీగా తీసుకున్నారు కాబట్టి సో అందరూ కూడా అతన్ని అభినందించారు. సో సుదీర్ఘకాలం ప్రధానిగా చేస్తూ రికార్డు కొనసాగిస్తున్న క్రమంలో అంతా మొత్తం ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పెద్ద ఎత్తున అంటే పార్టీలకు ఖచ్చితంగా కావచ్చు, ఇతరత్ర సామాన్య ప్రజల అంతా కూడా ఏదైతే ఒక ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు కావచ్చు, ప్రశంసలు కొబ్బడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశం సంబంధించి కొంతమంది ఎన్డీఏ సమావేశంలో పలు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఎన్డీఏలోని కీలక నేతలు భారత్ మండపంలో నిర్వహించినటువంటి సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్తో పాటుగా ఎవరైతే అంటే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర బాధ్యతలు ముఖ్యమంత్రులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటుగా త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, అదే విధంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ యొక్క హాజరయ్యారు. దీంతో పాటుగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, వెస్ట్ బెంగాల్ రీసెంట్ గా ముఖ్యమంత్రిగా అయ్యారు సువేందు అధికారి, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా ఈ యొక్క ఎంటైర్ సంబంధించి ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్నారు. సో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కంటిన్యూగా ఎన్డీఏ 12 ఇయర్స్ పూర్తి చేస్తున్న కూటమి భవిష్యత్తు వ్యూహం, రాజకీయ ఎజెండాపై సమావేశంలో చర్చించే అవకాశం కనపడుతుంది. ఇంకా మనం మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఎప్పుడంటే కొన్ని కీలక నోట్ల రద్దు అంశం కావచ్చు, లేకుంటే కరోనా టైంలో కరోనా క్రైసిస్ లో దేశం ప్రధానిగా అతను ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ 370కి సంబంధించినటువంటి రద్దు విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి కీలక అంశాల పట్ల కేంద్రం చాలా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాలు వాళ్ళన్నింటినీ ఒకవైపు సమీక్షించుకుంటూ చేసుకుంటూనే పునఃసమీక్షిస్తుంటే మరోవైపు ఫ్యూచర్ లో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంశం కావచ్చు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ అంశంతో పాటుగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం కూడా ఒక రకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఒకవైపు ఏంటంటే ప్రధానిగా ఎక్కువ సుదీర్ఘకాలం పనిచేసినట్టుగా మోడీ రికార్డుని ఎక్కడంతో సో కొంత సాహసోపేతమైన నిర్ణయాలు కూడా మోడీ తీసుకున్నారు కాబట్టి సో అతనికి సహకార మంత్రులు కావచ్చు, అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకవైపు శుభాకాంక్షలు చెప్తూనే భవిష్యత్తులో ఎన్డీఏను మరింత బలోపేతం చేయడానికి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీని కూడా బలోపేతం చేయడానికి ఏ అంశాలు 2 రకాలుగా ఒకవైపు బీజేపీకి సంబంధించి ఇంటర్నల్ గా అంతర్గతంగా బీజేపీని బలోపేతం చేయడం
ఒక అంశం అయితే ఎన్డీఏని కూడా బలోపేతం చేయడానికి ఇంకా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. సో దేశంలో అభివృద్ధి కోసం కావచ్చు, వివిధ రాష్ట్రాలు నెలకొన్న కొన్ని సందిగ్ధ అంశాల పట్ల మనం భవిష్యత్తులో ముందుకు వెళ్తే బాగుంటుంది. ఈ అనే అంశాల పట్ల ఈ రోజు ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనపడుతోంది. సో 2014 మే 26 ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టారు. సో అంతకుముందు కూడా దాని అధినేతగా ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా సుమారుగా ఈ రోజుకి 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. కాబట్టి సో గతంలో ప్రధానిగా ఎందుకంటే గతంలో ఆ సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసినటువంటి మాజీ ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ పదవి కాలాన్ని అధిగమించారు. గతంలో కూడా అతను కూడా జవహర్లాల్ నెహ్రూ కూడా సుదీర్ఘకాలం పనిచేస్తారు. ఇప్పుడు ఆ రికార్డును కూడా మోడీ బ్రేక్ చేశారు. ఈ నేపథ్యంలో అందరిలో ఒక బీజేపీతో పాటుగా ఎన్డీఏ కీలక నేతలు, బీజేపీ నేతలు ఒక కొంత సంతోషం ఉన్నారు. సో మొత్తం సంబరాలు ఒక రకంగా ఉంటాయి. ఎందుకంటే సుదీర్ఘకాలం ఇంత అంటే ఫుల్ ఫ్లెడ్జ్ మెజార్టీతో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పాలన కొనసాగిస్తూ అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దరిమిలా కంటిన్యూగా సో ప్రధానికి సంబంధించి అతని ఒక పాలనా దక్షతకు నిదర్శనం అని చెప్పేసి కూడా ఓవైపు ట్వీట్లు కావచ్చు కొనియాడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఇదే కాదు, గతంలో కూడా కేవలం ప్రధాని కాక ముందు కూడా గతంలో భారతీయ చరిత్ర వరుసగా 3 సార్లు పదవిని చేపట్టిన కొద్ది మంది నాయకుల్లో ఇప్పుడు మనకు ప్రధాని నరేంద్ర మోడీ నిలిచిపోయారు. అదే సందర్భంలో పూర్తి మెజార్టీతో 2 సార్లు వరుసగా లోక్సభలో ఎన్నికలు గెలిచిన తొలి కాంగ్రెస్ ఏతర ప్రధానిగా కూడా ఇప్పుడు మోడీ దించారని చెప్పవచ్చు. ప్రధాని అయ్యే ముందు కూడా దాదాపుగా 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సో ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు నిర్విఘ్నంగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు 12 సంవత్సరాలు ప్రధానిగా పనిచేస్తారు. దాదాపుగా 25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల పాటుగా ఒక ముఖ్యమైన కీలక ముఖ్యమంత్రిగా ప్రధానిగా ఉంటూ ముఖ్యమంత్రిగా గుజరాత్ అభివృద్ధిని, ప్రధానిగా ఉంటూ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి ఎన్డీఏ నేతలు కొనాడుతున్న పరిస్థితి కనపడుతోంది. సో అల్టిమేట్ గా ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత ఎందుకంటే సుదీర్ఘంగా నెక్స్ట్ ఉంటుంది కాబట్టి దాదాపు 15 సంవత్సరాల పాటుగా సుదీర్ఘంగా ప్రధానిగా ఉండి దేశంలో సరికొత్త రికార్డు కూడా సృష్టించే అవకాశం ఉంది. అదే సందర్భంలో మరికొన్ని కీలక నిర్ణయాలు ఎన్డీఏ ఆధ్వర్యంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తా ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.